కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండల ప్రధాన చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన మండల నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల తరపున శాసనసభలో బీఆర్ఎస్ ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతో బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దౌలతాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ జెడ్పీటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్, ఎంపీటీసీలు మాజీ కేశవరెడ్డి, శంకర్, నారాయణ, తోక అశప్ప, సంతోష్ కుమార్, బాలరాజ్, రమేష్, హనుమత్, నరేష్, సర్పంచ్లు మంజులాల్ నాయక్, అశోక్, మధుసూదన్ రెడ్డి, భీంషప్ప, కృష్ణ, సాయిరెడ్డి, కసప్ప, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలంలో మన కొడంగల్ నియోజకవర్గం గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇక్కడ సీఎం అయిండు. దయచేసి సీఎం గారికి ఒక్కటే విన్నపిస్తున్నాం. నిన్న ఏదైతే అసెంబ్లీలో జగదీష్ అన్న రైతు బంధు వస్తలేదు, రైతు బీమా వస్తలేదు, కళ్యాణ లక్ష్మి తుల బంగారం వస్తలేదు, స్కూటీలు వస్తలేవు, 2500 స్కీములు వస్తలేవు అనే ఉద్దేశంతో అసెంబ్లీలో మాట్లాడితే నిండు అసెంబ్లీలో ఒక శాసనసభ్యుడు అయినటువంటి గుంతకండ్ల జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ఉన్నటువంటి సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ ఇక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్కటే హెచ్చరిస్తున్నాం. తెలంగాణ సమస్యల కోసం, ప్రజల కోసం ప్రశ్నిస్తున్నటువంటి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అని వెంటనే మళ్ళీ అసెంబ్లీలకు స్వాగతించే విధంగా చేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తారక రామారావు కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు, అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గం మన ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు ప్రభుత్వము సీఎం గారి దిష్టిబొమ్మ